హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా మనకి విశ్వంబర మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. దాని గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. విశ్వంబర అండి, ఒకప్పుడు చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఇదేంట్రా బాయ్ అవతార్ నుంచి కాపీ చేసినారా అని చాలా నెగిటివ్ టాక్స్ ప్లస్ నెగిటివ్ ట్రోల్స్ అనేవి మీమ్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా వశిష్ఠ గారు ఈసారి ర్యాంపేజ్ క్రియేట్ చేసిందంటే ఒక గ్లిమ్స్తో అది ఇది ఒకటేనా, అది వేరు ఇది వేరా, లేదంటే అది ఆపేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ షూటింగ్ రీషెడ్యూల్ చేసి మళ్ళీ స్టోరీ మార్చారా అన్న తీరైతే అనిపించిందండి. గ్లిమ్స్ చూసుకుంటే చాలామంది డైరెక్టర్స్ ఇలాంటివన్నీ మనసులో తీసేసుకుని కాపీరైట్స్ వేసిన చాలా ఛానల్స్కి కాపీరైట్లు వేసినారండి. ఇలాంటివన్నీ మనసులో తీసుకుని, కానీ డైరెక్టర్ చాలా అదే ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి. డైరెక్టర్ చాలా ఓపికతో తీసుకుని దాని ఒక పాజిటివ్ వేగా తీసుకుని గ్లిమ్స్ అనేది మార్చడం అయితే వేరే లెవెల్ అండి. మనకి టీజర్ స్టార్టింగ్లోనే వచ్చేసి 1 hour 15 minutes, అదే 1 minute 15 seconds టీజర్ అండి. స్టార్టింగ్లో మనకు వచ్చేసి ఒక తేలు మీద చిన్న దెయ్యం ఉండడం, పెద్ద తేలు మీద దెయ్యం ఉండడము, చుట్టుపక్కల అంతా ఇసుక ఉండడము, ఇదంతా చూపించినారండి. ఒకవేళ ఆ తేలు అనేది కలర్గా చూపించుంటే విఎఫ్ఎక్స్ రాడ్ దిగిలిరా అనేవాళ్ళు. ఈసారి కూడా ఏది ఎక్కడ చూపించాలో బ్లాక్ అండ్ వైట్కి ప్లస్ ఇది ఏమంటారు కలర్లు ఎట్లా మిక్స్ చేయాలి అంతా ఆలోచించి ఒక 1 minute 15 seconds టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది విశ్వంబర మూవీ నుంచి. టీజర్ ప్రకారం అదే గ్లిమ్స్ అనుకోండి. అది ఇక చిరంజీవి బర్త్డే కదా రిలీజ్ చేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా అండి. ఇక చూసుకుంటే చాలా బాగుంది. మనకు ఆ గ్లిమ్స్ అనేది ఒక కొత్త ప్రయత్నం చిరంజీవి గారి నుంచి ఒక కొత్త సైడ్ రాబోతుందని చెప్పి మనకైతే టీజర్ చూస్తున్నాగా అర్థమైపోయింది, అదే గ్లిమ్స్ చూస్తున్నాగా అర్థమవుతుందండి. మేబీ ఒక హారర్ మూవీ అనుకుంటా అండి ఇదైతే. నేనైతే అనుకుంటున్నాను హారర్ మూవీ అనుకుని. చెప్పలేము, మనకి ట్రైలర్ వచ్చేసరికి టీజర్ వచ్చేసరికి మనకి తెలియదు స్టోరీ అనేది ఎట్లా ఉంటుందో. మన చిన్న గ్లిమ్స్లో మనం స్టోరీ అనేది ఏమి అంతా ఊహించుకున్నా కానీ అది ఆపోజిట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని టీజర్స్ ట్రైలర్స్కి మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. కానీ బాగానే ఉందండి. లాస్ట్కి ఇట్లా కన్ను పట్టుకోవడము, పెద్ద కన్నును పట్టుకోవడము, చాలా బాగుందండి. మేబీ ఏదో ఒక దానికి బలించడము, ఆమె తిరిగి రావడము, సంథింగ్ అట్లా ఒక బలి గురించే ఈ మూవీ అయితే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విఎఫ్ఎక్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ట్రైలర్ చూస్తే అర్థమైతే ఇంకా మూవీలో ఏ రేంజ్లో ఉంటుందో విఎఫ్ఎక్స్ అనేవి. మెగాస్టార్కి మరొక హిట్ రావాలని చెప్పి ఆశిద్దామండి. ఇది వచ్చేసి మనకి 2026 సమ్మర్లో మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. చూద్దాం మూవీ అనేది ఎంత హిట్స్ కొడుతుందో. ఫర్దర్గా టీజర్ ట్రైలర్ ప్లస్ దీని గురించి టాక్ వస్తుంది, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందామండి. ఓవరాల్గా గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఎవరో చూడలేదనుకున్న వాళ్ళు చూడండి, చూస్తే ఎట్లా ఉంది కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి.